నా జీవితంలో చూసినట్లయితే నా పుట్టి పెరిగింది శ్రీకాకుళం డిస్టిక్. కానీ దేవాతి దేవుని మహిమ కృప ఆయన చెన్నై ప్రాంతంలో నన్ను నడిపించాడు. ఎవరికి ఇష్టం లేని పాత్రని అందరూ తునీకరించారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమను కూడా కోల్పోయాను. స్నేహితులు టాలెంట్స్ లేదని వదిలిపెట్టారు. బంధువులందరూ ఎందుకు పనికిరాను, వేస్ట్ అని అందరూ చెప్పారు. కానీ నా దేవాతి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఎక్కడైతే అవమానపడ్డానో, ఎక్కడైతే నిందపడ్డానో, ఎక్కడైతే ఎవరైతే నన్ను తునీకరించారో వారందరి మధ్యలో దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. గొప్ప అద్భుతం ఏంటంటే చెన్నై ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు లాంగ్వేజ్ తెలియదు, నాకేమీ తెలియదు, అక్కడ ఎవరు లేరు. నా దేవుని కృప నడిపించాడు. ఆయన ఎలా అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలా అని అడిగినప్పుడు చెన్నై ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. దేవుని మాట విని నేను చెన్నై ప్రాంతానికి వెళ్ళాను. ఎవరూ తెలియదు, కానీ నా కొరకు దైవ సేవకుల్ని అమ్మలా నాన్నలా సిద్ధపాటు చేశాడు. అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు చిన్న వయసులో ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చాడు. చెన్నై ప్రాంతంలో పాస్టర్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ వాళ్ళతో పాటు పరిచర్య నేర్చుకుంటూ మ్యూజిక్ సిస్టమ్ అని నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. ఏ ఫ్రెండ్స్ అయితే నన్ను చదువురాదని ఎక్కిరించారో, ఎందుకు పనికిరానని చెప్పారో, ఆ ఫ్రెండ్సే నా కొరకు ప్రార్థన చేయవా అని స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఏ తల్లిదండ్రులు అయితే నువ్వు ఎందుకు పనికిరావని చెప్పారో, ఏ బంధువులైతే నన్ను తునీకరించారో వారందరి ముందు దేవుడు ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టాడు. నేను చనిపోవాలనుకున్నాను, కానీ నా జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఒకటే మాట చెప్పాడు, నీకు అవసరం లేని జీవితము నాకు ఇవ్వని చెప్పాడు. ఈరోజు ఈ మీటింగ్కి చాలామంది వచ్చారు. మీ జీవితాలు మీకు అవసరం లేదు అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ పాటే కదా పాడి వెళ్ళిపోదాం, ఒకసారి మనం కూడా పార్టిసిపేషన్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. కానీ కొంతమంది హృదయాల్లో నలిగిపోయి విరిగిపోయి నెక్స్ట్ ఏంటి నా జీవితం అని తెలియకుండా చాలామంది ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన బహు ప్రయాణము నీకుందని చెప్పాడు. నాకు అదే చెప్పాడు. చనిపోవాలనుకున్నాను, ఏంటి ప్రభా నా జీవితం అనుకున్నాను. ఎందుకంటే ఆ సమయము 2023లో నా జీవితము ఎందుకు ఉపయోగం లేదు. కానీ ఈ స్థితిలో దేవుడు 2026లో దేవుడు అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో, అనేక స్థలములలో ఉన్నతమైన పాత్రగా నిలబెట్టాడు. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చింది. అందరూ నన్ను తునీకరించినప్పుడు యేసయ్య నన్ను తునీకరించలేదండి. మనుషుల ప్రేమ నన్ను వదిలేసింది, తల్లిదండ్రుల ప్రేమ నన్ను తునీకరించింది, అందరూ ప్రేమకు దూరం అయ్యాను. కానీ ఏ ప్రేమ అయితే నన్ను వదిలేసిందో, కానీ యేసయ్య ప్రేమ నన్ను మరణము దాకా, మరణం తర్వాత కూడా నడిపిస్తాను అన్నది ఈ అమూల్యమైన ప్రేమ నాకు దొరికింది. మనుషుల ప్రేమ నన్ను చావు దాకా తీసుకెళ్ళింది, కానీ యేసుక్రీస్తు ప్రేమ నా పైన కొనసాగించడానికి తీసుకెళ్ళింది. మనుషుల ప్రేమ నన్ను వెనకకు తల్లేసింది, కానీ యేసుక్రీస్తు ప్రేమ ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది, ముందుకు నడిపించింది. ఈరోజు మీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు, కానీ బ్రదర్ సిస్టర్ చాలామంది యూత్ వచ్చారు. మీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. వెనక పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, మీ బంధువులు మీ స్నేహితులు మిమ్మల్ని తునీకరించారేమో, ఏంటి నా జీవితం అనుకుంటున్నారేమో, నెక్స్ట్ నేనేం చేయాలనుకుంటున్నారేమో. అలాంటి నా స్థితినే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని దేవుడు ఘనమైన పాత్రగా నిలబెట్టాడు. ఈరోజు నీకు అనేక టాలెంట్స్ ఉంటాయి, నీకు అనేక దేవుడు జ్ఞానము, చదువు అన్నీ ఇచ్చాడు. అంటే నీ స్థితిని ఎలా నిలబెడతాడు? ఎవరికి అవసరం లేని నీ జీవితము యేసయ్యకి కావాలి. అయితే ఈరోజు యేసు ప్రభుల వారికి నీ జీవితాన్ని అప్పగిస్తే, రా నీ కొరకు ప్రార్థన చేస్తాను, ఉన్న స్థలంలో కళ్ళు ముయ్యి, చేతులు ఎత్తండి. ఈరోజు నా జీవితాన్ని దేవునికి అప్పగిస్తాను, నాకున్న టాలెంట్ని యేసు ప్రభుల వారికి అప్పగిస్తాను. నిజమే సిస్టర్, నన్ను అందరూ తునీకరించారు, కానీ యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడమ్మా. మనుషుల ప్రేమ మరణానికి తీసుకెళ్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రేమ నేను ముందుకు తీసుకెళ్తుంది, విజయానికి తీసుకెళ్తుంది. ఆ విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. టైం లేదు కాబట్టి నన్ను షార్ట్గా ముగిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చి ఎక్కడైతే మనుషుల ప్రేమ మనల్ని అవమానపరిచిందో వారందరూ ముందు మనల్ని గణపరుస్తుంది. చక్కని దైవ సేవల దగ్గర నన్ను నిలబెట్టాడు. చెన్నై ప్రాంతంలో పరిచయం చేయడానికి, గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి. చాలామంది చెప్పారు, నువ్వు సువార్త ఎందుకు చేస్తున్నావు, నిన్ను మేము చంపేస్తామన్నారు, నువ్వు ఆడపిల్లవు, నీకు ఎందుకు అవసరం, నువ్వు మ్యారేజ్ చేసుకోవా, అలాగే ఇలాగని చాలామంది అన్నారు. కానీ
అవసరం లేని నా జీవితాన్నే దేవుడు విజయానికి చేర్చాడు. మరణమైనా పర్వాలే, చావైనా పర్వాలే, ఎదిరించిన దేవునికి సాక్షిగా నిలబెడతా అన్నాను. వారందరి ముందు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు. అయ్యా ఇదిగోండి, ఎవరైతే ఈ స్థలంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ అయ్యా వారి జీవితాలు, వారి హృదయాలు ఏముందో మాకు తెలియదు. కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నువ్వు హృదయ అంతరంగాలు చూస్తావు. అయ్యా వారి హృదయంలో వేదనయు కన్నీరు అయ్యా అంతా తీసివేసి, అయ్యా ఏలియాకి ఎలాగైతే నువ్వు చెప్పావో నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధపాటు చేశానని చెప్పావుగా. అయ్యా ఈ స్థలంలో ఉన్నవారు అందరూ అయ్యా గాయకులుగా అనేక ప్రాంతాల్లో అయ్యా నీ కొరకు వారి టాలెంట్స్ను ఉపయోగపరిచే పాత్రలుగా వాడుకోమని, అయ్యా నీవే గణపరచమని, అయ్యా వారి జీవితాలు నీకు అప్పగించారు ప్రభా. అయ్యా నీవే ఉండి నడిపించమని, వారి జీవితాల్లో యజమానుడిగా అయ్యా నీవే వారి విజయానికి నడిపించమని అయ్యా నేను సమస్తముని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.